అమాయక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ధైర్యంగా పట్టుదలగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎదురు చూస్తున్న వార్తలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిపి చక్కటి వాతావరణాన్ని ఉపయోగించుకుంటారు. రిసార్ట్స్ మొదలైన ప్రదేశాలకు వెళ్ళడానికి మీరు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. తల్లితోనూ కుటుంబ సభ్యులతోనూ కలిసి ఈ రోజున ఆదాయపరమైన విషయాల్లో మంచిగా చర్చిస్తారు. చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వృషభ రాశి. అమాయక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ప్రయత్న కార్యాలలో కష్టంతో కూడిన శ్రమ ఉన్నప్పటికీ కూడా అది మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఏదన్నా శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాల్లో కానీ వృత్తిపరమైన విషయాల్లో కానీ ఎక్కువ శ్రమతో ఫలితాలు సాధించడానికి ఆస్కారం అనేది ఉంది. రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు. వ్యక్తిగత విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. మిత్రులతో సంప్రదించి కొన్ని నిర్ణయాలని ఆచరణలో పెట్టడానికి ఎలా పెడితే బాగుంటుందని దాని ప్రకారం ముందుకు పెడతారు. మిథున రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి సంతానం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు, ఇన్వెస్ట్మెంట్స్ కోసం కొత్త ఆలోచనలు చేస్తారు. మీ సలహాల కోసం ఇతరులు మిమ్మల్ని సంప్రదిస్తారు. ముఖ్యులందరితో కలిపి ఉల్లాసంగా ఉత్సాహంగా ఇవాళ గడపడం అనేది, అలా ఇష్టమైన వారి కోసం ఖర్చులు అధికంగా పెట్టడం, అది మీకు ఆత్మ సంతృప్తిని ఇవ్వడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటిదాకా ఈ పని చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఆగిన విషయాలలో, వృత్తికి సంబంధించిన విషయాలలో అలాంటి వేవరీ మైండ్ నుంచి, అంటే చేద్దాం వద్దా అనుకుంటున్న వాటిల్లో కొంత గట్టిగా నిర్ణయం తీసుకొని మీ యొక్క భవిష్యత్తు కోసం ఆ నిర్ణయాలను ఎలా అమలు పరిస్తే బాగుంటుందో మీకు మీరే ఒక చక్కటి స్కెచ్ గీసుకొని, అంటే ప్రణాళికాపరంగా ముందుకు పెడతారు. నూతన విషయాలు నూతన సంవత్సరంలో ఎలా చేస్తే బాగుంటుందన్న దానికి ముందుగానే 10 రోజుల ముందు నుంచే మీరు చక్కటి ప్రణాళికలు మొదలుపెట్టుకొని దాన్ని ఆచరణలో పెట్టడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. అలాగే ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు సహాయాలు మీకు అన్ని విధాలు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? సింహరాశి వాళ్ళ విషయం వచ్చేప్పటికీ మీకు వ్యక్తుల సహకారం అందినప్పటికీ కూడా దాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్లే విషయంలో కొన్ని రకాలైన ఆలోచనలతో మీరు ఆగిపోతారు. అంటే మనం ఇప్పుడు ఈ కార్యక్రమం చేయడానికి ఇది సరైన సమయమా కాదా అని రకరకాల అనుమానాలతో పనులని ఆపుకోవడం కొన్ని చోట్ల ఉంటే, మళ్ళీ మీ యొక్క తెలివితేటలను ఉపయోగించి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి ఎలాగైనా సరే మీ సొంత నిర్ణయాలతో ముందుకెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఆ విషయంలో వ్యక్తుల సహకారం ఉన్నప్పటికీ కూడా మీ యొక్క నిర్ణయాలకే ప్రాధాన్యత అధికంగా ఇస్తారు. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయంలో మీరు ఆలోచిస్తున్న విషయాలలో కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ కొంత ఆలస్యాలు చోటు చేసుకోవడం వల్ల కొంత చికాకులకి లోనైనప్పటికీ కూడా మాటల వల్ల ఘర్షణ రాకుండా వీళ్ళంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అపార్థాలకు లోను కాకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విషయంలో మీకు ముఖ్యమైన వ్యక్తుల సహకారం తోడ్పడుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. ఆహారం మొదలైన వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఆలోచనలు మాటలు మొదలైన వాటిని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా విజయం చేకూరుతుంది. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు వ్యక్తిగత నిర్ణయాలకి ప్రాధాన్యత అధికంగా ఇస్తారు. మీ మీద మీకు శ్రద్ధ పెరుగుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటారు. అలాగే సంఘంలో గుర్తింపు పొందిన వ్యక్తుల్ని కలవడం, వారితో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, దూర ప్రదేశాల నుంచి ఆహ్వానాలు అందుకోవడం, సాంఘిక సంబంధాలు నూతన పరిచయాలు పెరిగే విధంగా మీ యొక్క ప్రణాళికలు చూస్తూ మీరు ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో, అంటే వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఆహారం సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ ఆలోచన చేస్తారు. అంటే వాహన సంబంధమైన విషయాలలో మీరు డ్రైవింగ్ మొదలైన వాటి మీద కొంత శ్రద్ధ చూపించాలి.
ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం అనేది, సమయానికి ఆహార స్వీకరణతో పాటు ఆలోచనలు, తర్వాత నూతన విషయ సేకరణ మొదలైనవి చేయడం అనేది జరుగుతుంది. అలాగే బంధుమిత్రులను కలవడం, దూర ప్రదేశాల్లో కొంత ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచనలు చేయడం, ఆ విషయాల్లో వ్యవసాయ సంబంధమైన విషయాల్లో మీ యొక్క పూర్వీకులని కానీ లేకపోతే మీ యొక్క బంధువుల్ని కలిసి కొంత అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తే బాగుంటుందన్న విషయం మీద కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ధనస్సు రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆలోచన విషయాలన్నీ కూడా ఆకస్మికంగా అంటే పెద్ద శ్రమ లేకుండా ఆలోచించిన విషయాలు తొందరగా జరిగిపోవడం, వాయిదా పడుతూ వచ్చిన విషయాలు చక్కగా ముందుకు వెళ్ళడం, అలాగే మీకు కుటుంబంలోని వ్యక్తుల యొక్క అభివృద్ధి, వారికి సంబంధించిన శుభవార్తలు అందుకోవడం, దూర ప్రదేశాల్లో మీకు మంచి అవకాశాలు లభ్యమవ్వడం, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మకర రాశి. అమ్మ, ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? మకర రాశి వాళ్ళు వృత్తికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి, గృహ వాహన విషయాలలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. అంటే ఏదన్నా స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో భాగస్వామితో కలిపి ఒక చక్కటి నిర్ణయానికి వస్తారు. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న విషయాల్లో కూడా ముఖ్యంగా భాగస్వామి యొక్క నిర్ణయానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. నూతన ప్రయత్నాలు వృత్తి కొరకు చేస్తూ దానికి సంబంధించిన విషయాలలో కూడా ముఖ్యుల్ని సంప్రదించి కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కుంభరాశి వాళ్ళ విషయం వచ్చేప్పటికీ వ్యక్తుల సహకారం బాగున్నప్పటికీ, ప్రయాణాలకు అవకాశం ఉన్నప్పటికీ కూడా తెలియని అసంతృప్తి వల్ల కొన్ని పనులు చేద్దామా వద్దా అంటూ వాటిని మీరు వాయిదా వేసుకుంటూ రావడం అనేది ఏర్పడుతుంది. దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఉపాసనా బలాన్ని పెంచుకోవాలి. ప్రతి విషయంలో వైరాగ్యానికి అవకాశం లేకుండా వైరాగ్యాన్ని అధిగమించే విధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే పనులని సానుకూలంగా చేసుకుంటారు. అంటే వాయిదా వేసే పద్ధతిని కొంత ఆపి వైరాగ్యం నుంచి బయటకు వచ్చి పనులని ప్రణాళికాపరంగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు ఏర్పడతాయి. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో, కుటుంబపరమైన అంశాలలో, అలాగే ప్రయాణాలు ముఖ్యమైనవి వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అందరితో కూడా వీలైనంత నిదానంగా వ్యవహరించి పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఉత్పన్నం